వరంగల్లో భారీ బహిరంగ సభకు సిద్ధమవుతుంది బీఆర్ఎస్. కొత్త ఉత్సాహంతో జనంలోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఓరుగల్లు దద్దరెళ్లిపోయేలా సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఉంటుందని చెబుతున్నారు గులాబీ పార్టీ నేతలు. బీఆర్ఎస్ 25 ఏళ్లు కావడంతో సిల్వర్ జూబ్లీ వేడుకలకు రెడీ అయింది. ఈ నెల 27న హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు గులాబీ నేతలు. ఇందులో భాగంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జిల్లా నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా నేతలతోనూ సమావేశమయ్యారు. సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సభ ఏర్పాట్లు, జన సమీకరణపై చర్చించారు. ప్రజలు ఇప్పటి నుంచేలే ఎవరి ఏర్పాట్లు వారు చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున అటు ఆదిలాబాద్, కౌటాల నుంచి మొదలు పెడితే మరి భద్రాచలం జిల్లాలో ఉన్నటువంటి సారపాక దానిక, అటు గద్వాల నుంచి మొదలు పెడితే మరి ఇటువైపు ఉన్నటువంటి మరి భూపాలపల్లి జిల్లా వరకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. ఈ సభ చాలా బ్రహ్మాండంగా కనీ విని ఎరగని రీతిలో జరుగుతుంది. మేము ఆనాడు తెలంగాణ ఉద్యమం పెట్టి ఇదే వరంగల్ నగరంలో మరి 2002, 2003 సందర్భంలో పెట్టినప్పుడు దాదాపు లక్షలాది మంది వచ్చారు. దేవగౌడ గారు ఆశ్చర్యపోయారు, అజిత్ సింగ్ గారు ఆశ్చర్యపోయారు. ఇంతమంది జనం నా జన్మలో చూడలేదని చెప్పి వాళ్ళు వేదికపైనే వ్యాఖ్యానించారు. మరి ఆ స్థాయిలో ఈ సభ జరుగుతుంది. ఎల్కతుర్తిలో బహిరంగ సభ కోసం 1213 ఎకరాలు అవసరమవుతుందని నిర్ణయించారు బీఆర్ఎస్ నేతలు. ఇందులో సభా ప్రాంగణం కోసం 154 ఎకరాలు, పార్కింగ్ కోసం 1059 ఎకరాలు కేటాయించారు. రూట్ మ్యాప్ తో పాటు సభ నిర్వహణ స్థలాన్ని పరిశీలించారు బీఆర్ఎస్ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, ఒడితెల సతీష్ బాబు. నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు వరుస సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు అర్థమైంది, పాలేందో నీళ్ళేందో కుల్ల అయిపోయింది. కేసీఆర్ నాకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నదో అర్థమైతుంది కదా. సగం ఆగం ఏం చక్కదు, ఏంది పురాగా పూర్తిగాలు అంతా ఆగం. ఒక అడుగు ముందుకు 2 అడుగులు ఎంత కనెక్ట్ అయిపోయింది. సరే, ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే చూద్దాం, అంత మంచిగా జరుగుతుంది. మనం దేవుని నమ్మకం. రాష్ట్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలతో సభ ఏర్పాట్లపై ఆందోళనలో ఉన్నారు బీఆర్ఎస్ లీడర్స్. సభకు తరలి వచ్చే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు మిగతా వాహనాలు 40 నుంచి 50 వేల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టు పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సభ నిర్వహణకు 1500 మంది వాలంటీర్లను నియమించింది బీఆర్ఎస్. అత్యవసర వైద్య సేవలు, అంబులెన్స్లు ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చే జనం కోసం 10 లక్షల వాటర్ బాటిళ్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేయాలని డిసైడ్ చేశారు. సభలో 25 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రస్థానం, 10 ఏండ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు, భవిష్యత్తులో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలు ప్రధాన ఎజెండాగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సభ సక్సెస్ తో స్థానిక సంస్థల ఎన్నికలు టార్గెట్ గా జనంలోకి వెళ్లాలని భావిస్తున్నారు గులాబీ బాస్.